హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ ఇన్స్టెంట్ పచ్చడి. సమ్మర్ అంటేనే మామిడికాయలు కదా, చాలామంది ఎన్నో వెరైటీస్ చేస్తుంటారు. అలాగే మనం కూడా మ్యాంగోతో ఒక ఇన్స్టెంట్ పచ్చడి చేస్తాం. మరి అది ఎలా చేయాలి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామా. ఫస్ట్ 3 మ్యాంగోస్ తీసుకోండి. మ్యాంగోస్ కొంచెం గట్టిగా ఉండాలండి. అలాగే వెల్లుల్లి రెవ్వలు పొట్టు తీసుకొని పెట్టుకోండి, అంటే ఒక గుప్పెడు. అలాగే ఎండుమిర్చి ఒక 4-5, పసుపు, ఉప్పు, కారము, పోపుకి ఆవాలు, జీలకర్ర. అలాగే మనకి మ్యాంగోస్లో కొంచెము స్పైసీనెస్ కోసము ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని మనం పొడి చేసి పెట్టుకోవాలి ఫస్ట్. సో మనం దాన్ని ఎలా చేద్దామో చూడండి. ఫస్ట్ మనం ఒక స్పూను మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలా మనం రోస్ట్ చేయాలి. అంటే రోస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు, ఇలా కూడా మనము వేసుకొని పొడి చేసుకోవాలి. మేమైతే రోస్ట్ చేయలేదు, అలాగే డైరెక్ట్గా పొడి చేసుకున్నాము. అలా పొడి అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనము మ్యాంగోస్ని తురుముకోవాలన్నమాట. మేమైతే పొట్టు తీయలేదు, పైనుంచి పొట్టు తీయకుతోనే మంచి తురుముకోవాలి. అంటే కొంతమంది పొట్టు తీయడం, కొంత తొక్క తీయడం అంటారు కదా, మేమైతే ఆ పొట్టు తీయడం అంటారు. సో మేమేం తీయలేదు, పీల్ చేయలేదు, అలాగే తురుముకున్నాము. అలాగే మీరు దాంట్లో ఉప్పు, కారము మీకు ఎంత ఉప్పు కారం కావాలో అంత వేసుకోండి. అలాగే మేము ఆవాలు, మెంతులు అవి మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి కూడా మీరు పొట్టు తీయకుండా వేసుకోవచ్చు, పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. మేము పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చ దంచి వేస్తున్నాము. అలా డైరెక్ట్గా కూడా మనము కొంచెం పొట్టుతోనే కూడా కచ్చపచ్చ దంచి కూడా వేసుకోవచ్చు. చూడండి, దంచుతుంటే అటు ఇటు వెళ్తున్నాయి అవి. దంచడానికి మా చెల్లి కొంచెం కష్టపడుతుంది అనమాట అక్కడ. సో అలా మనకి కచ్చపచ్చ దంచిన తర్వాత ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. వెల్లుల్లి చాలా మంచిదండి హెల్త్కి. చాలామంది పచ్చి తింటారు, కొంతమంది పెంక పైన కూడా ఫ్రై చేసుకొని తింటారు. ఇది హెల్త్ టిప్, వెయిట్ లాస్కి మంచి పని చేస్తుంది. అండ్ బ్లడ్ కూడా క్లాట్ కాకుండా మన బ్లడ్ కూడా లిక్విడ్గా ఉండటానికి చూస్తుంది. సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం మన పచ్చడి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంటే మనకి పచ్చడికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకోండి. మనం ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కంటే పల్లి నూనె చాలా మంచిదండి. అంటే పచ్చళ్ళకి పల్లి నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ మేమైతే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం చెప్తున్నాను. పచ్చళ్ళకైతే పల్లి నూనె బాగుంటుంది. అప్పుడప్పుడు మేము కూడా యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మా ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పోపు దినుసులు వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత, పప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. నూనెలో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనము వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఆయిల్లో యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మంచి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే వేయొద్దండి. వెంటనే వేస్తే పచ్చడి మెత్తబడుతుంది, అలాగే పాడైపోతుంది. సో కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. గోరువెచ్చ అయిన తర్వాత మనం పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. అంతే అండి, రెడీ టు ఈట్. ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిందండి. మనకి ఇది ఒక 10 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ గట్టిగా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. టేక్ కేర్, బాయ్.